విశాఖలో అంగరంగ వైభవంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా ఎంతో దీపారాధనలతోని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం శివాజీపాలెంలో ఉన్న వాల్టేరు మ్యాంగో బాయ్స్ అసోసియేషన్ దగ్గర మనం ఉన్నాం. అయితే మ్యాంగో బాయ్స్ అసలు ఏ రకంగా చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అదే ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళు బట్టి చేస్తున్నారు? ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? ఏ రకంగా అంటే వినాయకుడిని ఏ రకమైన కొత్తగా మీరు ఒక వినూతనంగా చేసి ప్రతి ఏడాది ఈ ఏడాది ఏ రకంగా చేశారు? మేము గత 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అన్నదానం పెడుతున్నాం, కుంకుమ పూజలు చేస్తున్నాం, దీపారాధన పెడుతున్నాం. అలాగే రాబోయే సంవత్సరాలు కూడా ఇలా గ్రాండ్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ఏడాది కార్యక్రమాలు ఏంటంటే జరిపారు? ఈరోజు దీపారాధన చేసాం, రేపు కుంకుమ పూజ ఉంటుంది. అలాగే రేపు వచ్చే శనివారం అన్నసంతర్పణ చేస్తున్నాం. అలాగే ఆదివారం నిమజ్జనం కార్యక్రమం ఉంది. దాంతోపాటు ఎన్నో ప్రోగ్రాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ పండుగని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అందులో భాగంగానే ఈరోజు అతి పెద్ద వినాయకుడిని చేసి దీపారాధనతో ఎంతో వైభవంగా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. అయితే ప్రస్తుతం మంత్లీ నెంబర్స్ అయితే మీరు చెప్పండి, అంటే మీరు ఈ పండుగని ఎన్ని సంవత్సరాలు బట్టి జరుపుతున్నారు? 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. చాలా గ్రాండ్ చేస్తున్నాం. వినాయకుడిని 9 రోజులు చాలా భక్తితోటి పూజిస్తున్నాం. అలాగే అన్నదానం పెడతాం, చాలా బాగా గ్రాండ్గా చేస్తాం. అన్నదానం, కుంకుమ పూజ, దీపారాధన అన్నీ చాలా చక్కగా చేస్తాం. చాలా మంది మాకు ఈ శివాజీపాలెంలో బాగా సపోర్ట్ చేస్తారు. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ దాకా చిన్నపిల్లలు ముసలి అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మేము ఏది అడిగినా వాళ్ళు కాదంటారు. ఇక్కడ శివాజీపాలెంలో మా మ్యాంగో లైన్ బాయ్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, కుర్రోళ్ళు అందరూ. అది సుమారు ఈ బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఏడాది? అంటే ఈ ఏడాది వన్ టౌన్లో బీపాల దగ్గర బొమ్మను తీసుకోవడం జరిగింది. మాకు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ జాలరపేట గెటాల్సిండా ఇచ్చేవారు ఆయన మాకు. ఈ సంవత్సరం మటుకు వన్ టౌన్లో తీసుకుంటున్నాం. అదే బొమ్మ కూడా చాలా ఎంతో కళాత్మకంగా ఉంది. అయితే ఈ బొమ్మను చూస్తూ ఉంటేనే ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంతో ఆకట్టుకునే విధంగా అనిపిస్తూ ఉంది. అయితే మీరు ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీకు చూస్తున్నారు, ఏ రకంగా అనిపిస్తుంది? బొమ్మ గురించి చెప్పాలంటే ఈ పుష్ప టైప్ అన్నమాట. ఈ పుష్ప కూర్చొని ఈ కత్తి పట్టుకొని ఉన్నారు చూసారా, అది పుష్ప మూవీలో ఉంటది అనమాట. సేమ్ వెనకట్ల బ్యాక్గ్రౌండ్ కానీ అంతా బ్యాక్గ్రౌండ్ చేయించుకున్నాం చాలా రోజుల నుంచి. అంటే ఇప్పుడు ఇంకా వినూత్నంగా చేయాలనే కోరిక మీకు? ఇంకా ప్రతి సంవత్సరం అలాగ పెంచుకుంటూ పోతుంటాం. ఇంకా గ్రాండ్ గా డిఫరెంట్ టైప్స్ లో ఇంకా చేయిస్తూనే ఉంటాం బొమ్మల్ని. ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనే చూస్తాం. అందరూ సపోర్టివ్ గా ఉన్నారు, మాకు చాలా బాగా చేస్తున్నాం. అదే ఈ బాయ్స్ అందరూ కలిపి ఒక వినూత్నమైన విగ్రహంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పూజలతోని నిష్టంగా ఉండి వాళ్ళు బాధ్యతతోని ప్రతిదీ కూడా కుంకుమ అభిషేకాలతో పాటు ప్రతి నిత్యం జరిగే ఈ నవరాత్రుల పూజలు బాగా జరుపుతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మ్యాంగో బాయ్స్ అసోసియేషన్ చాలా వినూత్నంగా జరిపే ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకో ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రతి ఏడాది ఇలాగే ఈ ఏడాది కూడా లడ్డూని వేలం వేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సుమారు ఇది ఆదివారం పూట జరిపేందుకు వీళ్ళు కమిటీ నిశ్చయం తీసుకున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఈ మ్యాంగో బాయ్స్ అసోసియేషన్ నుంచి ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అంబరాలనంటే సంబరాలను జరిపించుకునేటువంటి ఆది వినాయకుడిని ఎంతో ఘనంగా చెప్పుకున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అర్జున్తో వెంకట్, 6K న్యూస్, విశాఖపట్నం.